హీరో వంశీ గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే అండి. టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎస్పెషల్లీ లొకేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ సినిమాకి యూఎస్పీ ఏంటంటే మీ స్క్వింట్ అయి. అవును సార్, అవును. నాకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే స్క్వింట్ అయి పెట్టడానికి మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. బట్ స్క్వింట్ అయి పెట్టి డైలాగ్స్ డెలివరీ చేయడం, నడవడం అలాంటివి కూడా చేశారా? మరి చేయాలి కదా సార్. అది ఎలా అంటే ఉన్నాయి సార్, చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. దానికి తోడు నా మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఇప్పుడు నడిచే బిజినెస్ ఉందనుకోండి, నడిచి మాట్లాడేది ఇదంతా ఒకసారి రిహార్స్ చేసి అది మెమరైజ్ చేసుకుంటాం. మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు నాకు కళ్ళజోడు పెడుతున్నారు. మా జర్నీ లాస్ట్లో కళ్ళజోడుకి స్ప్రే కొట్టి పెడుతున్నారు కదా కళ్ళజోడు. అదేంటంటే డల్లింగ్ స్ప్రే. అందులో నా కళ్ళు రిఫ్లెక్షన్ కనపడకూడదు, లైట్ రిఫ్లెక్షన్ కనపడకూడదు, అండ్ కెమెరా రిఫ్లెక్షన్స్ ఏం కనపడకూడదు. సో స్క్వింట్ పెడితే కొంచెం విజనే ఉంటుంది. ఇట్లా మొత్తం బ్లర్ అయిపోయి చాలా మినిమల్ విజన్ అట్లా గుర్తుపెట్టుకొని పాయింట్స్ బట్టి ఉండాలి. దాని మీద మళ్ళీ ఈ బ్లాక్ షీల్డ్ మొత్తం విజన్ లాస్. ఈ కింద స్పెట్స్ పెట్టుకుంటే ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లోని చూసి పెర్ఫామ్ చేయడం. చీటింగ్ కెమెరా మరీ ఫేస్ మీద ఉంటే ప్రాపర్ స్క్వింట్ పెట్టడం, లేదా కొంచెం సైడ్ ఉంటే చీట్ చేసి కింద నుంచి చేయడం. అట్లా ఇంకా చాలా ఉన్నాయి సార్. అసలు ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు, ఎన్ని డేస్ షూట్ చేశారండి స్క్వింట్ అయితే? అంటే ఇంత నుంచి ఇంత టైం అని కాదు సార్, ఐడియా వచ్చినప్పటి నుంచి దట్ వీ నో దట్ వీ బోత్ ఆర్ గోయింగ్ టు డూ దిస్ అని అప్పటి నుంచి కూడా ప్యారల్గా ప్రాక్టీస్ అని చెప్పడు ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి ఆన్ అండ్ ఆఫ్గా ప్రాక్టీస్ చేస్తూనే వస్తున్నాను. సాలిడ్గా ఇంత టైం అని తెలియదు. ఇన్ఫ్యాక్ట్ విశాల్ గారు ఒక సినిమాలో స్క్వింట్ అయి ప్రాక్టీస్ చేశారు, బట్ ఆ తర్వాత ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అవును సార్, అవును. అది ఎలా అండూ చేశారు? అదే ఆ ప్రాసెస్ అయిపోయాక అంటే అదే సార్, అంటే లిటిల్ మెడిటేషన్ చేసేవాడిని. అంటే హెడేక్ వచ్చేది టూ మచ్ అంతే. ఈ నర్వ్స్ అన్నీ హెడేక్ వచ్చేవి, బట్ ఐ హ్యావ్ టు కామ్ మై సెల్ఫ్ కదా. అట్లా. వెరీ నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలా చూసి మీరు నన్ను క్వశ్చన్ అడగడం. ఇదంతా నాకు డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అందరూ. గోపి గారు సార్, కాతో హిట్ కొట్టారు. బేసిక్గా ఏంటంటే ఏ ప్రొడ్యూసర్కైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, మనకి నచ్చిన అంటే కొంచెం కొత్తగా అనిపించిన సబ్జెక్ట్స్ని ఎంకరేజ్ చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి ఒక్కసారి పెట్టిన దానికి రిటర్న్స్ వస్తేనే ఇంకొకరిని ఎవరినన్నా ఎంకరేజ్ చేయాలన్నా ఏదన్నా కూడా మనకు ధైర్యం వస్తుంది, లేదంటే కనుక ఇంకో ప్రయత్నం చేయాలనిపిస్తుంది. సో ఇందాక మాట్లాడుతూ సత్యదేవ్ గారు చెప్పారు, అసలు నాకంటే డబ్బులు ఏం రాకపోయినా పర్లేదు, వాడి ఇద్దరికి జీవితాలు రావాలని చెప్పారని చెప్పి. సో ఏంటి సార్ మీ మోటో ఏంటి? ఫిల్మ్స్ తీయడం వెనక లేకపోతే ప్రొడ్యూస్ చేయడం వెనక మీ మోటో ఏంటి? ప్రతి మనిషికి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనే ఒక సినిమా తప్ప అంత నాకు తెలిసి ఎన్ని కష్టపడి ఎన్ని చేసినా ఏదో ఒక సినిమాకి వెళ్దామో లేకపోతే ఇంకోటనో ఒక ఇది ఉంటుంది. మన ఈ బిజినెస్లో డబ్బులు వస్తున్నది చాలా కష్టమైన పని అండి. అంటే ఏదో ఎవరెవరు ఏదో చెప్తారు, నేను ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ పోకుండా వరకు నేను చూసుకుంటాను. కాకపోతే ఇందులో మనం అంటే ఈ డబ్బుల గురించి ఎందుకు వచ్చిందంటే, అంటే కొత్త వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి నేను చాలా ఎక్కువ చెప్పాలి దాని గురించి. ఏ పనైనా చేస్తే ఇప్పుడు మనం డబ్బు కూడా సంపాదిస్తాం, ధన సంపద అని అనుకుంటాం. అది కాకుండా ఒక మిత్ర సంపద అని, ఒక జ్ఞాన సంపద అని, 10 మందికి సేవ చేస్తాం కూడా ఒక సంపద అని, ఇలాగ అనేక రకాల సంపదల కింద నేను భావిస్తాను. ఇప్పుడు ఇంత సంపాదించేది చాలా తెలివైనడు, చాలా పెద్దోడు, ఎదిగాడంటే ఏమంటారు, సంపాదించడం ఎదిగాడంటారు. కానీ అటు బుర్రండి ఎదిగాడా, డబ్బు ఎలా సంపాదించాడని ఎవరు అనుకోరు. నేను డబ్బు సంపాదించి తెలివైన అనుకోను. నేను ఎవడంటే టాలెంట్ ఉండి ఆడిలో సరస్వతి ఉంది, లక్ష్మి సరస్వతి అంటాం. సరస్వతి అంటే చదువు, లక్ష్మి అంటే డబ్బు. అలాంటి వాళ్ళకి నేను ఏదో రకంగా సాయం చేయాలని నాకు తపనండి చిన్నప్పటి నుంచి. అందుకని దీంట్లో అంటే ముందే రాదనుకుని దిగామనుకోండి భయం ఉండదు, వచ్చేద్ది అనుకుంటే 99% అనుమానం కదా. అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఇందులో. ఆ ఉద్దేశంతో నేను ముందు ప్రిపేర్ అయిపోతాను. సరే ఏదో అవుతుంది, సరే లక్కీగా హిట్ అయిందా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి వచ్చారు జర్నీ స్టార్టింగు, నేను గుర్తొస్తాను. అలా కొన్ని వందల కుటుంబాలు ఇప్పుడు ఏదో ఒకళ్ళిద్దరు పిల్లలకి అంటాం, వీళ్ళే మన సర్వస్వం అనుకుని వాళ్ళ మీద ఉంటాం. కానీ వీళ్ళందరూ కూడా చేయడం వల్ల నేను వీళ్ళందరూ కూడా ఎదిగిన తర్వాత వీళ్ళందరూ కూడా మా కుటుంబంలో భాగస్వాములు అవుతారు. అలాంటి కాన్సెప్ట్తో
నేను 100% మనస్ఫూర్తిగా అదే చేస్తున్నానండి, యథార్థంగా మీరు అడిగిందే చేస్తున్నాను. ఇందులో మళ్ళీ రెండో రకమైన నాకు డబ్బులు వచ్చేస్తే ఇందులో నేను ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే కొంతమంది స్టేజ్ మీద నువ్వు డబ్బులు అక్కర్లేదని చెప్పొద్దు అన్నారు నన్ను. అలాగంటే వచ్చి నేను చెప్పాలేమో, మరి నాకు మరి నేను లేనిది ఉన్నది చెప్పలేను నేను. ఇందులో అడుగడికి మోసం అండి, సినిమా వ్యాపారం అంటే అడుగడికి మోసం అండి. అందులో నేను ఎత్తుకుంటా 100 మందిని ఎంగేజ్ చేస్తే అందులో ఒకళ్ళిద్దరు తగులుతున్నారు. వీళ్ళని చూసి నేను ఏదో రకం చేస్తారులే బాబు, ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు, ఇతను కన్ను అలా పెట్టుకున్నాడు, ఇంత టాలెంట్ ఉంది, అదే ఏ హిందీ సినిమాలో పెద్ద హీరో కింద కానీ అదే చేస్తే దానికి ఎంతో క్రేజ్ వస్తుంది. 2 సంవత్సరాలు పెడతాం. నేను కూడా అడిగాను, అతను కన్ను అలా పెడతాం, హెడ్ఏక్ కొత్త అంటున్నారా ఏంటని అడిగాను నేను. నాకేం లేదని చెప్పాడు నాతోటి. నాకు బయట చెప్పారు అలా సైనస్ ప్రాబ్లం వస్తుంది. ఎంత రిస్క్ చేసేస్తున్నారంటే ఏముంది ఇందులో ఈ సినిమాలో అంటే ఆ సరదా. నిర్మాతగా డబ్బులు పోయినా పర్వాలేదు, ఎందుకు వచ్చారు మీరు అడుగుతున్నారు. దానికి ఇంకోటి కూడా చెప్తా. మళ్ళీ గుర్తుకొచ్చి చెప్తాను, మర్చిపోయేది చెప్తాను అనుకున్నాను ఒక్కసారి, సారీ. డైరెక్టర్ గారు, బేసిక్గా మనం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళతోటి ప్రయాణం ట్రావెల్ చేయడం అనేది అది జనరల్గా జరిగే ప్రాసెసే. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ అంటే నాకు పలానా యాక్టరే కావాలి, లేదా నాకు పలానా వాళ్ళతో నేను చేయాలి అని అంటే ఏంటంటే ముందు మనకు ఒక స్టేజ్లో ఒక హిట్ ఉంటేనే దాన్ని ఎవరన్నా ఇది చేస్తారు. బట్ మీ ఇద్దరు ట్రావెల్ అలాగా సైమల్టేనియస్గా చేస్తే నీకు అర్థం చేస్తానని ఆయన, లేకపోతే నాకు నువ్వే హీరో అని చెప్పి అంటే ఏ ధైర్యంతో మొదలు పెట్టారు, ఇప్పుడు ఫైనల్గా ఆయన ఎలా కన్విన్స్ చేయగలిగారు? అంటే ధైర్యం ఏం లేదు సార్. అంటే నాకు ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పటి నుంచి ఆడిని ఊహించుకునే రాసుకున్నాను నేను. సో నాకు ఇంకెవరు కనబడేవారు కాదు. అండ్ ఆడు చాలా కష్టపడ్డాడు, ఒక 2 ఏళ్ళు కష్టపడ్డాడు ఆ కన్ను పెట్టడం కోసం. ఇప్పుడు వాళ్ళందరూ నోటీస్ చేస్తున్నారు, దాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అంటే నాకు ఒక్కడికే తెలుసు ఆడ వెనకాల ఏం గోత్రేయడో ఆ క్యారెక్టర్ పెట్టడం కోసం. సో ఇంకా నో డౌట్స్ అబౌట్ ఇట్, ఇంకా ఆడే చిదంబరం అంటే ఆడే నాకు. సో అది. అండ్ సార్ని కన్విన్స్ చేయడానికి సార్కి మా జర్నీ చూశారు, మా క్రౌడ్ ఫండింగ్ వీడియో జర్నీ చూసి పిలిపించారు. సార్కి స్టోరీ చెప్పాను మొత్తం. సార్ వాళ్ళ అమ్మాయి వినీషా గారు కూడా స్టోరీ విని కథ నచ్చి, అంటే అదే సార్ థింగ్ ఏంటి అంటే మనీ అన్నీ మీరు ఇందాక సార్ని అడిగినట్టు మోర్ దెన్ ఎనీథింగ్ దే బిలీవ్డ్ ఇన్ ది స్టోరీ సార్. ఎందుకంటే మేము ఇంత బడ్జెట్లో లైక్ అంటే మేము నిజంగా ఇండిపెండెంట్గా క్రౌడ్ ఫండింగ్తో చేసి ఉంటే ఇంత క్వాలిటీ సినిమా వద్దని కాదు, డెఫినెట్లీ వద్దని కాదు. ఎందుకంటే సార్ వాళ్ళు వన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలా ప్రొడక్షన్ క్వాలిటీ మీరు టీజర్లో కూడా చూడొచ్చు. సో స్టోరీ నచ్చి, మా జర్నీ నచ్చి తీగలరని నమ్మకంతోనే మాకు ఆ ఛాన్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వినయరత్నం గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో గోదావరి వాళ్ళు టాలెంట్ ఎక్కడ తక్కువ కాదని మొత్తం గోదావరి వాళ్ళు అలా కూర్చొని చూపిస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ అండి. అసలు చాలా 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 బాగుంది. గ్లిమ్స్ కావచ్చు, టీజర్ కావచ్చు. అసలు నేను మీ ఈవెంట్ ఫస్ట్ నేను మీ ఇన్స్టా ప్రమోషన్ చూసి రేపు ప్రసాద్ మీరు పిలిస్తేనే నాకు ఫస్ట్ తెలిసిందనమాట. అందులో చూసిన తర్వాత ఓకే మన ఈవెంట్ ఉంది, ఓకే అది ఇది ఒకటే అని నేను అలా కంపేర్ చేసుకున్నాను అనమాట. ఐ థాట్ సమ్వేర్ ఏదో అయ్యి ఉంటుంది అనుకున్నా, కానీ ఫస్ట్ మీ ఇన్స్టా రీల్ చూసే నేను ఓకే ఈ 2 ఈవెంట్లు ఒకటే అనమాట అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ అసలు ఈ స్టోరీతోటే రావాలి అని నేను ఎందుకు అనిపించింది అంటే, మీరు ఆల్రెడీ చాలా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అయ్యో తీసున్నారన్నారు కదా, ఎన్నో స్టోరీస్ ఉంటాయి. బట్ వై ఓన్లీ చిదంబరం అంటే ఏం చెప్తారు? అంటే వై చిదంబరం అంటే లైక్ అది మీరు ఒక అంటే ఈజీ ఆన్సర్ సినిమా చూసాక మీకు అర్థమవుద్ది అని చెప్పడం. బట్ థింగ్ ఏంటంటే ఓ 2 ఏళ్ళు మోసానండి కదండి నేను నా ఫ్రెండ్స్ రజాక్, అఖిలేష్, వంశీ, మీ అందరం 2 ఏళ్ళు మోసామండి. అంటే వీఆర్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే గివ్ అప్ ఇవ్వడం అంత ఇష్టం ఉండదు మాకు. ఇప్పుడు వదిలేయచ్చు, అరే అవ్వట్లే కదా ఇంకా ఏ ప్రొడ్యూసర్ యాక్టర్లు మార్చేయమంటున్నారు, వదిలేస్తే మేమేంటి లైక్ మా క్యారెక్టర్ చచ్చిపోయినట్టు కదా. సో ఎలాగైనా ఇది తీయాలి అన్న దాంతోనే ఈ సినిమాని ఇంక ఎట్టి పరిస్థితుల్లో తీయాలని చెప్పేసి ఇంకా పంతం పట్టి కూర్చున్నాం, అందుకు తీసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్ ఫర్ ఎంటైర్ టీమ్. అండ్ సంధ్య, వశిష్ఠ సంధ్యనా? సంధ్య వశిష్ఠ. మా వాళ్ళు వశిష్ఠ సంధ్య అంటుంటే ఐఎమ్ రిపీటింగ్ అనమాట. సో మీ క్యారెక్టర్ కూడా చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉన్నారు చూడడానికి కూడా. అంటే లైక్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆ క్యూట్ లవ్ స్టోరీస్ కావచ్చు. ఆయన ఏదో అన్నారు చూడండి ఇందాక, మలయాళంలో తీసి మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేద్దాం అన్నట్టు, ఆ టెక్స్చరు అదంతా కూడా బాగా అనిపిస్తుంది. మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఇట్ ఫెల్ట్ లైక్ అ కంప్లీట్
ఉమెన్ లైక్ యూనో మనం యూజువలీ ఒక అమ్మాయి అంటే ఇలా ఉంటుంది అన్న ఒక థాట్ ఉంటుంది. ఆల్రెడీ చిదంబరం అన్న ప్రపంచమే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్. అలాంటి ఒక ప్రపంచంలో ఒక అమ్మాయికి షీ హ్యాస్ హర్ ఓన్ థింకింగ్, తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది అండ్ ఆ ఆలోచనలో ఒక అవగాహన ఉంటుంది తనకి. ఇట్ ఫెల్ట్ వెరీ ఎమోషనలీ ఇంటెలిజెంట్ క్యారెక్టర్. సో అండ్ ఆల్సో అదే టైం తనకు ఒక ఇన్నసెన్స్, కైండ్, షీఈస్ వెరీ స్వీట్ సోల్. ఇట్ ఫెల్ట్ లైక్ అ కంప్లీట్ క్యారెక్టర్. సో ఐ హ్యావ్ టు డూ దిస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అదే ఫస్ట్ ఈ ఫిల్మ్ని మలయాళంలో తీద్దాం అనుకున్నారని వాళ్ళతో ఆ ప్రొడ్యూసర్స్తో వెళ్ళారని చెప్పారు కదా, అంటే ఎందుకు ఫస్ట్ తెలుగులో తీయాలని అనుకోలేదు? నేను తెలుగులో తీద్దామని 2 ఏళ్ళు తిరిగి ఒక లైక్ అందరూ ఒక యాక్టర్స్ని కొత్త వాళ్ళని పెట్టద్దు అంటే లేదు మలయాళం వెళ్ళి తీసుకొని వచ్చి అప్పుడు ఇక్కడ రిలీజ్ చేద్దాం అన్న థాట్ ప్రాసెస్తో అలా వెళ్దాం అనుకున్నాను. సో అంటే ఆ ప్రొడ్యూసర్స్ వెళ్ళినప్పుడు వాట్ యువర్ మైండ్ సెట్ అండి? అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఒకరితో స్టార్ట్ అయ్యారు కదా ఆల్రెడీ, అవునండి, అవును. వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయినప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే సినిమా కంప్లీట్ అవుతుందనా లేదా? స్టేట్ ఆఫ్ మైండ్ అంటే బేసికలీ ఒకటి షార్టెడ్ అయిపోయాం ఒక ఫ్యూ డేస్ తర్వాత, ఎలా అయినా లెగాలి ఈ సినిమా ఎలా ఇంకా అప్పుడు ఇంకా పంతం పట్టేసింది ఎలా ఈ సినిమా తీయాలి ఇప్పుడు అని చెప్పేసి. సో అలా సంహవ్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చాం. అండ్ మీ టీం మొత్తం వీడియోలో 27 years అనే చెప్పారు కదా, అవును, అవును. అందరికి 27 ఎక్కువ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు చూడండి, ఈడు నేను ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్, ఒకటే బెంచ్, మా ఇద్దరు ఒకటే ఏజ్, వాళ్ళందరూ నా ఇంటర్ క్లాస్మేట్స్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్ అందరూ నా ఫ్రెండ్సే. మీకు ఇందాక కూడా నేను అంత ఎమోషనల్ ఎందుకు అయ్యానంటే ఒకటి డ్రీమ్ని, ఆడి ఫ్రెండ్ డ్రీమ్ని సపోర్ట్ చేయడానికి అంతమంది వచ్చి నుంచున్నారు. సో వాళ్ళందరూ నా ఫ్రెండ్సే, నా టీం ఆల్మోస్ట్ అందరూ కూడా నా ఫ్రెండ్సే. సో దట్స్ మా అందరి ఏజ్ సిమిలర్ ఏజ్ అనమాట. డైరెక్టర్ చెప్పండి. సో టీజర్ చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా ఫ్రెష్గా ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే చాలా ఎంగేజ్లో చేస్తున్నారు డైరెక్షన్ అనేది. సో ఈ టైంలో మనకి తెలియనప్పుడు కొంచెం ఫాస్ట్గా స్టెప్స్ చేస్తారు, అగ్రెసివ్గా కూడా ఉంటున్నాం. సో ఈ పర్టికులర్ టైంలో మీ స్టోరీ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కరెక్షన్స్ చెప్పున్నారా, లైక్ ఏమైనా చేంజెస్ చేయమని ఈ స్క్రిప్ట్ వైజ్ కావచ్చు, ఎనీ సజెషన్స్? బేసికలీ బ్రో నేను ఒక చిన్న ఎనక్డోట్ చెప్తా. నేను చాలా మందికి నరేషన్స్ ఇచ్చానని చెప్పాను కదా, చాలా పెద్ద ప్రొడక్షన్స్ హౌసెస్కి వీళ్ళకి. అందరూ యాక్టర్ని మార్చమంటున్నారు ఇవన్నీ చెప్తుంటే ఐ థాట్ ఆఫ్ చెప్పాను కదా ఇంకా గివ్ అప్ ఇచ్చేద్దాం అన్న పొజిషన్ అప్పుడల్లా చిరంజీవి గారు ఇచ్చిన అవార్డు గుర్తొచ్చేదని నేను ఒకటి అనుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ రజాక్ అదే మా అఖిలేష్ మీ అంతా అనుకున్నది ఏంటంటే, ఒరే ఒక్కరు కథ బాగాలేదంటే ఇక్కడ తాపేద్దాం, ఒక్కరైనా కథ బాగాలేదు ఇందులో ఈ చేంజ్ చేయంటే ఇక్కడ తాపేద్దాం. ఎవరు మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు దాకా నేను నరేషన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు దాకా నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్. ఒక్కరు కథ బాగాలేదు అనలేదు. సో నాకు ఆ థింగ్ ఎప్పుడు రాలేదు. సో యా. గోపి గారు, హాయ్ సార్. సో మీరు కథ ఒప్పుకున్నప్పుడు లైక్ ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి ఉన్నారు అండ్ క్రౌడ్ ఫండెడ్ అన్నీ చూస్తున్నారు. సో మీరు ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి, మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటండి? బాగా కనెక్ట్ అయింది వీళ్ళలో కష్టం చూసి కనెక్ట్ అయ్యాను నేను. అంటే ఇంత తప్పిస్తున్నారంటే ఏదో సాధిస్తారు అని ఒక నమ్మానండి. ఎందుకంటే చాలా కథలు వింటాను నేను, కథలన్నీ కూడా బాగా చెప్తారు. అది చెప్పినప్పుడు ఇది హిట్ అవుతుందంటే వాళ్ళు నమ్మే కదా మనకు చెప్తారు కదా, కానీ వాళ్ళు తీయగలరా లేదా అన్నది మనం కనిపెట్టాలండి. అంటే నిర్మాతగా నేను ఎక్కువ ఆలోచించేది మనం పెట్టే డబ్బులకి వీళ్ళు సరిగ్గా చేస్తారా లేదా. నిజంగా మా పని కూడా అదే, డబ్బు ధైర్యం మా పని, తెలివితేటలు వాళ్ళే. ఆ యాంగిల్ ఆలోచించాను. వీళ్ళు మీరు అన్నది కరెక్ట్, కష్టపడుతున్నారంటే అన్ని హిట్ అవ్వవు. కానీ ఇంత 2 సంవత్సరాల జీతం ఇలా ఉన్నాడో, నేను ఎవరిని మార్చమంటే అక్కడ అన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నారు, అసలు అన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నిజంగా నేను చాలా బ్లైండ్గానే ఒప్పుకున్నాను ఒక రకంగా. తర్వాత మా అమ్మాయి వినేష్ ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మాయి అన్నీ ఒకటి మార్చుకుంటే వీళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటే వెళ్ళాలి కొంచెం చేస్తా. నేను పూర్తిగా సినిమా అయితే నేను అంతా ఇన్వాల్వ్ అయ్యలేను. మనం చూసిన తర్వాత చాలా బాగా చేశారు. ఇప్పుడు అందరూ అంటుంటే నాకు అర్థమవుతుంది ఇన్ టైంలో పూర్తి అయింది అంటున్నారు. నిజంగా ఆ సినిమా 2 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం 2 సినిమాలు తీయాలి అని అనుకుంటుంటే వీళ్ళు డిలే చేసేస్తున్నారు. వీళ్ళు చాలా స్పీడ్గానే చేశారు. పోస్ట్ ప్రొడక్షన్లో ఇంకా బాగా వస్తుంది కదా, ఇంకా బాగా వస్తుందని ఇంకా ఎక్కింతున్నాం దాన్ని, ఇంకా డిఏ వర్క్ అని అదని ఇంకా బాగా చేస్తున్నామండి. ఈ సాంగ్స్ మంచి వాళ్ళు పెద్దవాళ్ళు పాటించారంటే 1-2 నెలలు వెయిట్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రోజు వీళ్ళు పరిగెడతానే ఉన్నారు, ఎవరో ఒకరు దుక్కు తిరుగుతానే ఉన్నారు. ఆ కష్టం చూసే నేను అట్రాక్ట్ అయ్యాను యథార్థంగా. అంటే ఇప్పుడు 100 కోట్ల రేటు సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. అందుకని అలా చూడలేదు. వీళ్ళు చేస్తే ఏదో పని అవుతుందని మాత్రం నమ్మాను నేను.
ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. సో యాక్చువల్లీ మీ కామన్ ఇంకోటి చెప్పాలి మీరు అందరూ, అసలు టీజర్ మీకు ఏమనిపిస్తుంది మనస్ఫూర్తిగా చెప్పండి. చాలా బాగుందండి, అదే బాగుంది చెప్పావు, కదా? చాలా ప్లెజెంట్ ఓకే. అనేసి. ఎందుకంటే వీళ్ళందరికీ మీ ద్వారానే ఒక మంచి భవిష్యత్తు రావాలని నేను కోరుకుంటున్నాను లైన్లో. మీ కామన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి నాకు బాగా తెలుసండి, నేను మాట్లాడినప్పుడు చాలా బాగుంటుంది సినిమా అని చెప్పేసి అన్నారు. సో వెరీ ఇనీషియల్ స్టేజ్లో లైక్ ఆయన జాయిన్ అవ్వక ముందు కూడా నాకు హర్ష అని. అచ్చా 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 ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. వినయరత్నం గారు, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే, ఇండస్ట్రీకి ఎవరైనా కొత్త డైరెక్టర్ రావాలన్నా లేదా ఇండస్ట్రీకి ఎవరైనా హీరోలు రావాలన్నా వాళ్ళు భయపడరు. ఎందుకంటే మీ దగ్గర ఒక్క రూపాయి డబ్బు లేకుండా క్రౌడ్ ఫండ్ తీసుకొని ఈ సినిమా తీయాలని అసలు ఎందుకు అనిపించింది అసలు మీకు? అంటే వి బిలీవ్డ్ ఇన్ దిస్, అంటే ఎలా అయినా సరే కథ చెప్పాలి అన్న థాట్ సార్. అంటే సినిమా చూసాక మీకు అర్థమవుతుంది, ఇది చాలా మంచి కథ, ఇది ఎలా అయినా సరే చెప్పాలన్న థింగ్ ఒకటి అయితే అంటే అదే సార్, బై నో మ్యాటర్ వాట్ ఈ సినిమా తీయాలి అన్న మాకు ఆ పంతం మెయిన్ అదొకటి. అంటే నేను టీజర్ చూస్తే టీజర్ చాలా బాగుంది నిజంగా. ఆ టీజర్ చూస్తే ఆ వేలో వెదర్ అది చెప్తారు చూసారా, మనకి కన్నడలో కాకుండా మలయాళంలో ఇలాంటి మూవీస్ ఎక్కువ తీస్తుంటారు. మలయాళంలో ఇలాంటి మూవీస్ని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఏంటంటే తెలుగులో కూడా ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. మీరు గతంలో తీసిన షార్ట్ ఫిల్మ్ చూసుకుంటే కూడా అది సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారా మీరు? తప్పకుండా అవుతుందండి. సో ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయిందాక, లైక్ సింగ్ సౌండ్ గురించి కొంచెం. సో బేసికలీ అంటే సింగ్ సౌండ్ అంటే ఏంటి? అదే సార్, లైక్ కొంచెం టైం పట్టుద్ది అండ్ కొంచెం కాంప్లికేటెడ్ కదా వైల్ షూటింగ్ ఆఫ్. బేసికలీ థింగ్ ఏంటంటే అండి, సింగ్ సౌండ్తో కొంచెం చేయడం కష్టమే. బట్ సమ్హౌ బేసికలీ నేను ముందు మా సౌండ్ డిజైనర్ అండ్ సింగ్ సౌండ్ స్వప్నిక్ అని చెప్పేసి మేము ముందు సాగు అని ఒక ఫిల్మ్ చేసాం. సో నేను ఫస్ట్ టైం అప్పుడు చేయడమే. సో తర్వాత ఒకసారి సింగ్ సౌండ్కి అలవాటు పడ్డాక ఇంక డబ్బింగ్ మనకి నచ్చదు. సో సమ్హౌ ఈ సినిమాకి కూడా నేను సింగ్ సౌండ్ చేయాలని కోరుకున్నాం. అండ్ మా సింగ్ సౌండ్ అండ్ సౌండ్ డిజైనర్ స్వప్నిక్, బికాస్ ఆఫ్ హిమ్ ఆన్ టైం మాకు ఎక్కడ డిలే అవ్వలేదు. బేసిక్లీ సింగ్ సౌండ్ అంటే డిలే అవుద్ది, షూట్ చాలా డిలే అవుద్ది. బట్ హీ మేడ్ ష్యూర్, అంటే మేము ముందు టెక్రెక్కి ఇవన్నీ చేసి ప్రాపర్ ప్లానింగ్ ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎక్కడ సింగ్ సౌండ్ వల్ల డిలే అవ్వలేదు. మ్యూజిక్ డైరెక్టర్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనగనగా నాకు మీ అనగనగా పాటలు చాలా 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 బాగా నచ్చాయి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు వచ్చే సినిమాలే ఇలా ఈ టెంపోలో దొరుకుతున్నాయా, లేదంటే మీరు ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు ఓకే మేము చేస్తామని చెప్పి అలాగా యాక్సెప్ట్ చేస్తారు? చాలా నైస్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్లీ అనగనగా కొంచెం రికగ్నిషన్ వచ్చిన తర్వాత దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ వియర్డ్ ఫేస్. ఎలా అంటే సినిమా హిట్ అయింది, అప్రిషియేట్ చేస్తున్నారు, మమ్మీ డాడీ వాళ్ళు హ్యాపీ. ఎట్ ద సేమ్ టైం అలాంటి కథలో ఒక 4-5 ప్రతి సినిమా క్లైమాక్స్లో చనిపోతారు. సో ఇంకా అది మనల్ని టైప్ కాస్ట్ చేసేస్తారేమో అని ఒక టెన్షన్ అయితే ఉండేది ఇద్దరికి, చందుకి నాకు ఉండేది. బట్ సమ్హౌ వంశీ నందిపాటి గారు, హీ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూసెస్ టు వినయ్ అండ్ వినీషా మ్యామ్. సో ఆ రోజు మీకు అది చెప్పాలంటే చాలా సినిమాటిక్ మూమెంట్ అది. వర్షం పడుతూ ఉంది, మేమిద్దరం మళ్ళీ ఇంకొక 60 వినాలి అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డిమ్ లైట్లు పెట్టాడు మనోడు, పెట్టి ఒక షోరీలు చూపించాడు, ఒక 2 minutes షోరీలు చూపించాడు. నేను వీడియోలో ఫేస్ చూసుకున్నాం. అంటే కిందకి వెళ్ళి కార్లో కూర్చొని ఒక 20 నిమిషాలు ఇంకా కథ గురించి, ఇంకా ఆ ఒక ట్రిప్ ఉంటుంది మేడం. ఆ కథ విన్నాక, ఒక మంచి స్టోరీ విన్నాక ఆ ట్రిప్లోనే ఉండే ఆ రెయిన్ గుర్తు రావట్లేదు, ఏం గుర్తు రావట్లేదు. వీడు నేను అంతే, అరే ఏంట్రా ఆ స్టోరీ ఏంటి, ఈ డిస్కషన్లోనే ఉండే. వీ న్యూ ఇట్. ఆ రోజు యాక్చువల్గా వినయ్ ఏమన్నాడంటే, ఒక 2 days తీసుకోండి బ్రో టైము, తీసుకొని చెప్పండి మీరు విల్లింగా కాదా అనేది. మేము ఆ రోజు ఈవినింగ్ నైటే కాల్ చేసినట్టు ఉన్నాం, వినయ్కి కాల్ చేసి నాకు ఇది చేయాలని ఉందబ్బా అని చెప్పి ఇద్దరం ఫిక్స్ అయిపోయాం అంతే. అండ్ దోశ సాంగ్ కూడా మీదే కదా? దోశ, దోశ అండ్ ఆమ్లెట్ లేదనుకుంటా, దోశ ఒకటే. ఎనీవేస్ సూపర్ అండి, చాలా చాలా సూదింగ్గా ఉంటుంది. ఇంకా అంటే ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయి ఏంటి? ఇందులో మేజర్ సాంగ్స్ 3 ఉన్నాయి మేడం, బిట్ సాంగ్స్ ఒక 3 ఉన్నాయి. డైరెక్టర్ గారు, అంతే డైరెక్టర్ గారు, మీ ఫస్ట్ సాగు ఫిల్మ్కి నిహారిక గారు వచ్చి సపోర్ట్ చేయడం అండ్ షీ వాజ్ ఆల్సో సమ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కదా.
అండ్ ఎందుకు ఈ సినిమాకి అంటే షీఈ్ ఆల్సో హ్యావింగ్ ప్రొడక్షన్ కంపెనీ కదా, మీరు ఎందుకు అంటే నిహారిక గారికి ఈ స్టోరీ చెప్పలేదా ఆర్ ఎల్స్? లేదు లేదు, అంటే బేసిక్లీ ఆవిడకి ఈ స్టోరీ తెలుసు. షీఈ్ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. నేను ఐ వాంటెడ్ టు కమ్ అవుట్ అండ్ డూ దిస్ ఫిల్మ్. అంటే షీఈ్ వెరీ సపోర్టివ్ ఫర్ మీ త్రూ అవుట్ ద జర్నీ. ఇప్పుడు లైక్ అంటే ఇలా అవుతుంది, నేను ఐ కీప్ అప్డేటింగ్ హర్, ఇలా అవుతుంది మ్యామ్, ఇలా అవుతుంది అని చెప్పి షీఈ్ వెరీ సపోర్టివ్. కంటెంట్స్ చూసిన తర్వాత ఏం చెప్పారు నిహారిక గారు? నేను ఇంకా యాక్చువల్లీ చూపించలేదు, ఇవాళ టీజర్ ఇప్పుడు లాంచ్ అవుతుంది కదా, ఐ హ్యావ్ టు సెండ్ హర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డిఓపి గారు, సార్ సారీ ఐ డోంట్ నో యువర్ నేమ్. అక్షయ్ రామ్ గారు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్న విజువల్స్. సింక్ సౌండ్ అంటేనే చాలా టాస్క్, అండ్ అలాంటి లొకేషన్స్లో మీరు చేయడం అన్నది చాలా ఛాలెంజింగ్. ఈ టీంతో వర్క్ చేయడం అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని? నేను ఆల్రెడీ వినయ్ తోటి సాగు ఇద్దరం కలిసి చేసాము. సో సేమ్ ఎప్పటి నుంచో ఒక ట్రావెల్ అవుతున్నాం ఈ కథ మీద. సో చేసాం ఇక చాలా న్యాచురల్గా. సో మనకు కొంచెం మలయాళంకి వెళ్ళి కేరళకి వెళ్ళి షూట్ చేయలేం, మనకున్న బడ్జెట్లో ఇక్కడే చేసుకోవాలి. సో అంతే బ్యూటిఫుల్ విజువల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. సో దాన్ని ఎంత బాగా చూపించాలో సో మనం ఇప్పుడు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ టీజర్లో కూడా మీకు కనిపించి ఉంటాయి. యా థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే ఎమోషనల్ అని నాకు తెలుసు. ఎందుకంటే మనం అనుకుని సాధిస్తున్నప్పుడు కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. అవును సార్, అవును. నిజంగా ఇదే ఫస్ట్ టైమే, ఇంకెప్పుడైనా మీరు ఎమోషనల్ ఫీల్ అయ్యారా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. అంటే జనరల్గా ఎమోషనల్ ఫీల్ అవుతాం, నేనే ఎమోషనల్ బీయింగ్ని, ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాం, ఎమోషనల్ అవుతాం. మీ జీవితంలో ప్రతిసారి ఎమోషనల్ అవ్వాలని, థ్యాంక్ యూ సార్, సూపర్ హిట్ సినిమాలు రావాలని, థ్యాంక్ యూ సార్, రాజమౌళి గారి కంటే ఇంకా బెస్ట్ డైరెక్టర్గా అనిపించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతా నిజంగా మీరు రాజమౌళి గారి కన్నా అంతకన్నా మంచి పేరు తెచ్చుకొని కోరుకున్నాను, అంతకన్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు నిజంగా మిమ్మల్ని మెచ్చుకున్నాం సార్. నిజంగా డబ్బులు ఈ రోజుల్లో డబ్బులు లేకుండా ఎవరు వర్క్ చేయట్లేదండి. అటువంటిది అంటే మీరు అన్న చూసారా, డబ్బులు అనేదే కాకుండా ఇంకోలాగా కూడా పేరు ప్రఖ్యాతులు, తర్వాత జాలి దయ అవన్నీ కూడా ఉంటాయండి. దాంట్లో మీరు అంటే ఆ జాలి దయ అవతల కష్టాన్ని గుర్తించినప్పుడు దేవుడు మీకు తప్పకుండా డబ్బులు ఇస్తాడండి, నాకు తెలిసినంతవరకు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. అమ్మ హీరోయిన్ కొద్దిగా 3 పూటల భోంచేయాలని కోరుకుంటున్నానండి. మీరు 3 పూటలు, నేను అనుకోండి ఒక పూట భోంచేస్తున్నట్టు నాకు అనుమానం, అంతే.